అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 5. తాళి కట్టనా ఉంగరం పెట్టనా? ఇంతకీ ఈ తాళి ఉంగరం ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్ డోర్ ఓపెన్ చేసి భానుని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్ళాడు విక్రమ్. కారిడార్లో పూలదండలు, రింగ్స్, మంగళసూత్రం పట్టుకొని రెడీగా ఉన్నాడు ఆర్కే. విక్రమ్ భానుని చూస్తూ తాళి కట్టమంటావా లేదా ఉంగరం పెట్టమంటావా అని అడిగాడు. అప్పటి వరకు విక్రమ్ తనని ఏడిపించడానికి అలా అంటున్నాడు అని అనుకున్న భాను నిజంగానే తనని పెళ్లి చేసుకోవడానికి తీసుకువచ్చాడు అని తెలియగానే విక్రమ్ చేయి పట్టుకొని లాగుతూ, అంటే నువ్వు నిజంగానే నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా అని అడిగింది. విక్రమ్ తన చేతిని పట్టుకొని ఉన్న భాను చేతిని మృదువుగా నిమురుతూ అవును అని అన్నాడు. కానీ ఎందుకు అని అడిగింది భాను. విక్రమ్ సమాధానం చెప్పకుండా భాను కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. నిన్నే అడుగుతున్నా, నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నావు అని అంది భాను. బికాస్ యు ఆర్ మై ఎవ్రీథింగ్. 14 సంవత్సరాల నుండి నేను వెతుకుతున్న నా ప్రాణం నువ్వే కాబట్టి. నువ్వు మళ్ళీ నా నుండి దూరం అయిపోతావేమో అని భయం కాబట్టి. కానీ ఆ విషయం చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు అని మనసులో అనుకున్న విక్రమ్, బికాస్ ఐ లవ్ యూ అని అన్నాడు విక్రమ్. విక్రమ్ ప్లీజ్, ఇది జోక్స్కి సమయం కాదు అని అంది భాను. నేను జోక్ చేస్తున్నానని ఎవరు చెప్పారు అన్న విక్రమ్ మాటలకు భాను అడ్డుపడుతూ, మరిది జోక్ కాకపోతే ఇంకేంటి? నేను ఒక సాధారణమైన అమ్మాయిని. మీకు నాకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇంకా నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి లాభం ఉండదు. అలాంటప్పుడు ముక్కు ముఖం తెలియని నన్ను మీరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు అంటే నేను నమ్మను అంది భాను. విక్రమ్ ఏమీ మాట్లాడకుండా భానునే చూస్తూ ఉండటంతో భాను మళ్ళీ మాట్లాడుతూ, మరొక విషయం, నాకు ఈ ప్రేమ పెళ్ళి వీటిపై ఎటువంటి అభిప్రాయమూ లేదు. సో బెటర్ లెట్ మీ గో. మిమ్మల్ని ఇష్టపడే మీ స్థాయికి తగిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి. అది మీకు మీ బిజినెస్కి కూడా మంచిది అని చెప్పి ముందుకు కదిలింది భాను. విక్రమ్ కోపంగా భాను చేయి పట్టుకొని లాగి పక్కనే ఉన్న గోడంకి అదింపట్టాడు. భాను కళ్ళల్లోకి సూటుగా చూస్తూ, లాభం చూసుకొని చేసుకోవడానికి ఇదేమీ బిజినెస్ కాదు, పెళ్ళి, లైఫ్ లాంగ్ ప్రామిస్ అని అన్నాడు విక్రమ్. విక్రమ్ మాటలకు భాను చిన్నగా నవ్వుతూ, అలాంటప్పుడు ఈ లైఫ్ లాంగ్ ప్రామిస్కి నా ఇష్టం నా అంగీకారంతో పని లేదా అని అడిగింది. ఆ మాట వినగానే భాను భుజాన్ని గట్టిగా పట్టుకొని ఉన్న విక్రమ్ చేయి బలం లేనట్టు కిందికి జారిపోయింది. ఇది నీకు ఇప్పుడు ఇచ్చిన మాట కాదు బన్నీ, కానీ ఆ విషయాన్ని నీకు ఇప్పుడు చెప్పలేను అని అనుకొని మళ్ళీ భానుని పట్టుకొని, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఇప్పుడు మన ఇద్దరికీ పెళ్ళి జరిగి తీరాలి. యు హ్యావ్ నో అదర్ ఆప్షన్ అని అన్నాడు విక్రమ్. భాను మొబైల్ కంటిన్యూగా మెసేజ్ సౌండ్ రావడంతో విక్రమ్ చేతిని విడిపించుకొని ఫోన్ చెక్ చేసింది. అందులో ఉన్న మెసేజెస్ చూశాక ఆలోచనలో పడింది భాను. కొంతసేపటి తర్వాత, సరే మిస్టర్ విక్రమ్, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, కానీ నాదొక షరతు అని అంది భాను. ఆ రోజు రాత్రి బాల్కనీలో కూర్చొని ఉంది భాను. గుండెలపై ఉన్న మంగళసూత్రాన్ని చేతితో తడుముతూ, నా లైఫ్లో ఏ బంధానికి చోటివ్వకూడదు అనుకున్నాను, కానీ ఇలా ఒకరికి భార్యని అవుతానని అనుకోలేదు అంటూ మంగళసూత్రాన్ని గుప్పుట మూసి, నువ్వు చెప్పినట్టుగా నేను నా గుండెల్లో దాచుకుంటానో లేదా నువ్వు కట్టిన ఈ తాళి నా గుండెలపై భారంగా మారుతుందో చూద్దాం అనుకుంటూ వెనక్కి జారబడి కళ్ళు మూసుకుంది భాను. స్టడీ రూమ్లో విక్రమ్ తన చేతిలోని అగ్రిమెంట్ పేపర్స్ వైపు తదేకంగా చూస్తూ, ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు నువ్వు నా నుండి దూరం కావాలనే ఆలోచననే నీకు దూరం చేస్తాను. నువ్వు దూరమైన నీ ఫ్యామిలీని మళ్ళీ నీకు దగ్గర చేస్తాను అని అనుకొని అగ్రిమెంట్ పేపర్స్ని లాకర్లో పెట్టి లాక్ చేసి స్టడీ రూమ్ నుండి బెడ్రూమ్లోకి వచ్చాడు విక్రమ్. కానీ విక్రమ్కి భాను రూమ్లో కనిపించలేదు. భాను కోసం వెతుకుతూ బాల్కనీలోకి వెళ్ళిన విక్రమ్కి మంగళసూత్రాన్ని గుప్పెట్లో పట్టుకొని నిద్రపోతూ కనిపించింది భాను. భానుని ఎత్తుకొని రూమ్లో బెడ్పై పడుకోబెట్టాడు విక్రమ్. భాను తలపై ముద్దు పెట్టుకొని ఆమెను గట్టిగా హగ్ చేసుకొని పడుకున్నాడు. విక్రమ్ పడుకున్న తర్వాత కళ్ళు తెరిచింది భాను. విక్రమ్ గ్రిప్ నుండి తనను విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ భానుకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మరింత గట్టిగా పట్టుకొని భాను మెడవంపులో తల పెట్టి పడుకున్నాడు విక్రమ్. విక్రమ్ అలా చేయడంతో భాను కరెంట్ షాక్ తగిలినట్టు బిగుసుకుపోయింది. 4 రోజుల తర్వాత, భాను త్వరగా రెడీ అవ్వు, 11 గంటలకి నీకు హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకున్నాను
అని అన్నాడు విక్రమ్. అంతకుముందు ఆర్కే ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని విక్రమ్కి చెప్తుండగా విన్నది భాను. ఆ విషయం గుర్తుకు రావడంతో భాను విక్రమ్తో మాట్లాడుతూ, హాస్పిటల్కి నేను వెళ్తాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి అంది. విక్రమ్ తన ఐబ్రోని పైకి లేపి చూస్తూ, నువ్వు వెళ్ళడం, అది ఇలా, సరిగ్గా నడవడమే రావడం లేదు, కానీ హాస్పిటల్కి వెళ్తుందంట అని అన్నాడు విక్రమ్. భాను ఉక్రోషంగా మాట్లాడుతూ, నేనేం చిన్నపిల్లని కాదు, ఒంటరిగా వెళ్ళగలను అని అంది. కాను భాను మాటల్ని పట్టించుకోకుండా భానుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు విక్రమ్. హాస్పిటల్లో భాను కాల్ని చెక్ చేసిన డాక్టర్, నో ప్రాబ్లం, అంతా బాగానే ఉంది, నెమ్మదిగా నడవచ్చు, బట్ బీ కేర్ఫుల్, ఇంకొన్ని రోజులు కాలుపై అతిగా ఒత్తిడి పడకుండా చూసుకోండి అని చెప్పాడు డాక్టర్. విక్రమ్కి ఫోన్ రావడంతో వాళ్ళకి కాస్త దూరంగా వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు విక్రమ్. డాక్టర్ విక్రమ్ని చూస్తూ, నీకు కాలు బెనికితేనే ఇంత హంగామా చేస్తూ నిన్ను కాలు కింద పెట్టనివ్వడం లేదు, ఇతనిది ప్రేమో పిచ్చో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు డాక్టర్. డాక్టర్ అన్న మాటలు అర్థం కానట్టు చూస్తున్న భానుతో మాట్లాడుతూ, ఆ రోజు నైట్ నేను తీసుకువచ్చిన సమయంలో అతని బిహేవియర్ చూసి మొదట నాకు కోపం వచ్చింది, కానీ నువ్వు నొప్పితో బాధపడుతుంటే అతని ప్రాణం పోతున్నట్టుగా విలవిల్లాడిపోవడం చూశాక అతనికి నువ్వంటే ప్రాణమని అర్థమైంది అని అన్నాడు డాక్టర్. భాను సైలెంట్గా విక్రమ్ వైపే చూస్తూ ఉంది. భాను కాలికి మసాజ్ చేయమని నర్స్కి చెప్పి అక్క నుండి పక్కకి వచ్చాడు డాక్టర్. కాల్ మాట్లాడడం పూర్తయిన తర్వాత భానుని చూస్తూ నించున్నాడు విక్రమ్. భాను దగ్గర నుండి వచ్చిన డాక్టర్ విక్రమ్కి దగ్గరగా జరిగి, నీ వైఫ్కి నీపై కోపం పోయిందా, లేదా ఇంకొన్ని రోజులు రెస్ట్ టైం పెంచమంటావా అంటూ కన్ను కొట్టాడు డాక్టర్. డాక్టర్ అన్న మాటలకు చిన్నగా నవ్వుతూ, మీ మాటలు నా వైఫ్ విన్నదంటే నా పని అయిపోతుంది అని అన్నాడు విక్రమ్. వైఫ్ అంటే అలానే ఉండాలి, కాస్త ఘాటుగా, కాస్త స్వీట్గా, లేదంటే లైఫ్లో బోర్ కొడుతుంది అని అన్నాడు డాక్టర్. స్వీట్ ఏమో తెలియదు కానీ కన్నులతోనే కత్తులు దూస్తుంది అని అన్నాడు విక్రమ్. హో, వైల్డ్ కిటన్ అన్నమాట అన్న డాక్టర్ మాటలకు అవును అన్నట్టు తల ఊపాడు విక్రమ్. తనకు నీ ప్రేమతో పాటు కాస్త టైం కూడా ఇవ్వు, అంతా సర్దుకుంటుంది అని అన్నాడు డాక్టర్. తను మీకు ఏదైనా చెప్పిందా అని అన్నాడు విక్రమ్. కమాన్ మై బాయ్, నేను కూడా మీ స్టేజ్ని దాటే ఇంతవరకు వచ్చాను అని అన్నాడు డాక్టర్. సీక్రెట్గా మాట్లాడుకుంటున్న వాళ్ళిద్దరిని చూసి బెడ్ దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తోంది భాను. భాను రావడం చూసి ఎదురు వెళ్ళి ఎత్తుకున్నాడు విక్రమ్. ఇప్పుడెందుకు నన్ను ఎత్తుకున్నావు, డాక్టర్ నేను నడవవచ్చు అన్నారు కదా అంది భాను. అదంతా నాకు తెలియదు, ఇంకో 2 days నువ్వు కాలు కింద పెట్టడానికి వీల్లేదు, ఐ రైట్ డాక్టర్ అన్నాడు విక్రమ్. ఎస్ మై బాయ్, టేక్ కేర్ ఆఫ్ హర్ అన్నాడు డాక్టర్. భానుని చూస్తూ కళ్ళెగిరేసి నవ్వుతూ ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు విక్రమ్. విక్రమ్ మెడ చుట్టూ చేయి వేసి పట్టుకున్న భాను విక్రమ్ ముఖంలోకి చూస్తూ, మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగింది. ఏమీ లేదు అని అన్నాడు విక్రమ్. లేదు, మీకు డాక్టర్ ఏదో చెప్పారు అని అంది భాను. విక్రమ్ భానుని ఇంకాస్త దగ్గరగా పట్టుకొని ఆమె చెవి దగ్గర మాట్లాడుతూ, సీక్రెట్ అని అన్నాడు. కోపంగా ముఖాన్ని పక్కకు తిప్పుకుంది భాను. విక్రమ్ వెళ్ళిన వైపే చూస్తూ, వేద ఆ అమ్మాయిని చూస్తుంటే నిన్ను చూస్తున్నట్టుగానే ఉంది అని అనుకున్నాడు డాక్టర్. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.